ఓం గం గణపతియే నమః. సంకటాల నుంచి బయటపడేసే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. సంకటాలు అంటే కష్టాలు. ఎంతటి కష్టాన్నైనా సరే అంటే భరించలేని కష్టం నుంచి కూడా బయటపడేసే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. నా యొక్క పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి. నేను ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి సంకష్ట చతుర్థి వ్రతం ఆచరిస్తూ ఉన్నాను. ఆచరించిన ప్రతిసారి కూడా నేను కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడని ఒక పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి. కాబట్టి ఎవరైనా సరే తీవ్రమైన కష్టాల నుంచి బయటపడాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆచరించవలసిన వ్రతమే సంకష్టాల చతుర్థి వ్రతం. మరి ఈ సంకష్ట చతుర్థి వ్రతం ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున అంటే చవితి రోజున సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. అలాగే 2025 సంవత్సరంలో జనవరి 17వ తారీఖు శుక్రవారంతో కూడిన సంకష్టాల చతుర్థి వస్తుంది. కాబట్టి చాలా విశేషంగా ఈ రోజున స్వామివారికి మనం పూజ అనేది ఎలా చేయాలి, ముడుపు ఎలా కట్టాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజ విధి విధానం గురించి, అలాగే సంకష్ట చతుర్థి వ్రతంలో చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉన్నాయండి. వాటన్నిటికి కూడా సమాధానాలు చెప్తూ మీకు ఈరోజు వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా కూడా పూజా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూజ గురించి ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. ముఖ్యంగా మనం పూజా విధానంలో ముడుపు అనేది కట్టాలండి. ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపు ఏం చేయాలని అడుగుతున్నారు. అలాగే ఎన్ని నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలని అడుగుతున్నారు. నెలలు అంటే నెలల పాటు ఆచరించాల్సిన అవసరం లేదండి. నెలకి ఒకసారి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ఈ విధంగా 1 నెల లేదా 3, 5, 7, 9, 11, 21 నెలల పాటు చాలామంది కూడా ఈ విధంగా ముడుపును కట్టి సంకల్పం అనేది స్వామివారి ముందు ఉంచి పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాగే 2024 సంవత్సరంలో నేను 7 నెలల పాటు ముడుపునైతే పెట్టి స్వామివారి ముందు పూజ చేద్దామని మొక్కుకున్నాను. ఆ విధంగా ఈ నెలతో నాకు 7 నెలలు పూర్తవుతాయండి. అంటే 7 సార్లు సంకష్ట చతుర్థి వ్రతాన్ని 2024 సంవత్సరం నుంచి ఆచరిస్తూ ఉన్నాను. నేను ఏ విధంగా స్వామివారిని పూజను ఆచరిస్తున్న విషయాన్ని మీ అందరూ తెలియజేస్తూ పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటనే విషయం కూడా చెప్తానండి. ముఖ్యంగా వినాయకునికి ఎంతో ఇష్టమైనది గరిక. కాబట్టి పూజలో గరికతో అష్టోత్తరం చదవడం లేదా గరికతో అలంకరణ చేయటం, గరిక మండపాన్ని కట్టడం లాంటివి చేస్తూ ఉండాలి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనది తెల్ల జిల్లేడు పువ్వులండి. కాబట్టి మాలగా చేసి అలంకరణ చేయవచ్చు, అష్టోత్తరానికి ఉపయోగించవచ్చు. నేనైతే మాలగా తయారు చేశాను. ఈ మాలను అయితే స్వామివారి అలంకరణ చేయడం కోసం. కాబట్టి ఇవన్నీ కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైనవి. వీటన్నిటితో పాటుగా ఎర్రటి మందార పువ్వులున్న పూజలు ఉపయోగించవచ్చండి. కాబట్టి 5 రకాల మందారం. నేను విగ్రహానికి కూడా స్వామివారికి ఈ విధంగా తెల్ల జిల్లేడు పువ్వులను అయితే చిన్న మాలను అయితే తయారు చేశాను. వీటన్నిటితో పాటుగా తెల్ల జిల్లేడు ఒత్తులున్న పూజలు ఉపయోగించవచ్చండి. నేను ప్రతి నెలలో కూడా సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించేటప్పుడు తప్పకుండా తెల్ల జిల్లేడు ఒత్తులతో అయితే దీపారాధన చేస్తాను. మీరు ఈ పూజా వ్రతాన్ని దేవుని మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ కూడా చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారండి, సంకష్ట చతుర్థి రోజున క్షిప్ర గణపతి పూజను చేయవచ్చా అండి? చేయవచ్చండి. క్షిప్ర గణపతి పూజను సంకష్ట చతుర్థి వ్రతం రోజున చేసుకోవచ్చు. ఆ క్షిప్ర గణపతి పూజను చేసేటప్పుడు తప్పకుండా ఆవు పెడక కానీ లేదా పచ్చి ఆవు పేడ కానీ లేదా పంచగవ్య దీపం ఉంటుందండి. ఇప్పుడు మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇదేనండి పంచగవ్య దీపం. ఈ పంచగవ్య దీపంలో కొద్దిగా 2 అక్షంతలు వేసి పసుపు కుంకుమ వేసి వినాయకుని విగ్రహం ఉంటే పూజలో పెట్టుకుని లేదా పసుపు గణపతినైనా చేసి అందులో పెట్టుకుని పూజ అయితే చేయవలసి ఉంటుంది. తప్పనిసరిగా ఈ విధంగా చేయాలి. క్షిప్ర గణపతి అనగా క్షిప్ర అంటే త్వరగా కోరికలు నెరవేర్చే గణపతి అని అర్థం. కాబట్టి మన సంకల్పాలు త్వరగా నెరవేరాలి అంటే సంకష్ట చతుర్థి రోజున క్షిప్ర గణపతి పూజను చేయవచ్చు. సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసేటప్పుడు ఈ తూర్పు ఈశాన్య మూలగా ప్రదేశాన్ని అంతటిని కూడా తడిబట్ట పెట్టుకొని పసుపుతో అలికి ముగ్గులు పెట్టి ఒక పీటను ఏర్పరిచి ఎరుపు, పసుపు, పచ్చ వస్త్రాన్ని పరిచి ఆ తర్వాత ఒక చిన్న పీటను ఏర్పరిచి తమలపాకు మీద కానీ తెల్ల జిల్లేడు మీద కానీ కొద్దిగా బియ్యం పోసి స్వామివారి పటం పెట్టండి. ఆ తర్వాత తెల్ల జిల్లేడు పువ్వుల మాల ఉంటే వేయండి. లేదంటే ఏ పువ్వుల మాల అయినా సరే స్వామివారికి అలంకరణ చేయవచ్చు. గరికతో కూడా మాలను స్వామివారికి అలంకరణ చేయవచ్చండి. చాలా ఇష్టపడతారండి. స్వామివారికి ఎంతో ఇష్టం అనమాట. కాబట్టి చక్కగా ఈ విధంగా అలంకరణ చేయండి. అలాగే ఎర్రటి మందార పువ్వులు ఉన్నా సరే స్వామివారికి అలంకరణ చేయండి. అలాగే తెల్ల జిల్లేడు ఒత్తులు ఉంటే దీపారాధన చేయండి. నేనైతే నా దగ్గర ఎక్కువగా గరిక ఉందండి. ఆ గరికని అంతటిని కూడా స్వామివారికి ఒక మండపంలా పెడదాం అనుకున్నాను. అందుకని పటానికి ఇరుప్రక్కలో కూడా ఈ విధంగా పెడుతున్నాను. ఒకవేళ గరిక దొరకలేదండి, తెల్ల జిల్లేడు ఆకులున్నా సరే పూజలు పెట్టవచ్చు. అంటే మండపం అంతా కూడా తెల్ల జిల్లేడు ఆకులకి చక్కగా పసుపు కుంకుమ అలంకరణ చేసి 9 ఆకులను పెట్టి లేదా గరికనైనా ఆసనంగా వేసి ఆ పైన ఆకులు పెట్టి పెట్టవచ్చండి. ఈ విధంగా చేస్తే స్వామివారు ఎంతో ఇష్టపడతారండి. మండపం అంతా కూడా గరికతో అలంకరణ చేయవచ్చు. గరిక మాల వేయవచ్చు. మీ వెసులుబాటుని బట్టి చక్కగా పూజనే చేసుకోవచ్చండి.
సరే పూజలు ఏమున్నా లేకపోయినా సరే భక్తి శ్రద్ధలతో కనుక వినాయకుడిని పూజించినట్లయితే తప్పకుండా మీ మనసులో ఉన్న సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. కానీ పూజలో ముడుపు కట్టి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. మరి ముడుపు ఎలా కట్టాలండి అంటే, ఒక ఎరుపు వస్త్రం తీసుకోవచ్చండి. జాకెట్ పీస్ అయినా పర్వాలేదు. లేదా పసుపుదని తీసుకోవచ్చు. లేదా ఒక తెల్లటి వస్త్రం తీసి పసుపు నీటిలో ముంచి ఆరబెట్టి తడి లేకుండా చూసుకొని ఆ వస్త్రం తీసుకోవచ్చు. అందులో ఎన్ని నెలలైతే మీరు పూజ చేస్తున్నారో అన్ని గుప్పిళ్ళు బియ్యం అయితే వేయవలసి ఉంటుంది. వేసిన తర్వాత 2 ఖర్జూరం పళ్ళు, ఒక్క, పసుపు, కుంకుమ, అక్షింతలు, రూ. 21 పెట్టాలి. అలాగే కొద్దిగా గరికి పెట్టి 3 ముళ్ళు వేసి ముడిపైతే కట్టేసేయండి. ఇలా కడుతున్నప్పుడు మాత్రం మౌనం వహిస్తూ మనసులో స్వామివారిని ధ్యానిస్తూ ముడిపైతే కట్టవలసి ఉంటుంది. అంతేగాని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ అలా అయితే ముడుపు కట్టకూడదండి. ఎక్కువగా మనం ఏ పూజ చేసినా సరే మౌనవ్రతాన్ని పాటిస్తూ పూజ చేయాలి. అంటే భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసేటప్పుడు అంటే ఎవరినైతే మనం ఆరాధన చేస్తున్నామో ఆ స్వామివారిని ఆరాధన చేస్తూ మన పూజకు అన్ని ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. మరి ఇలా కట్టినటువంటి ముడుపుని కూడా పూజలో పెట్టుకోవాలండి. మీ దగ్గర విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి. లేదా పసుపు ముద్ద వినాయకుడిని పూజలో పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకొని చక్కగా స్వామివారికి కూడా యజ్ఞోపవీతము, వస్త్రము సమర్పించి అక్షంతలతో అష్టోత్తరము లేదా గరిగితో అష్టోత్తరం అయితే చేయవలసి ఉంటుంది. అలాగే సంకష్ట చతుర్థి పూజ పుస్తకం ఉంటుందండి. ఆ పుస్తకం కొనుక్కున్నట్లయితే అందులో పూజ ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, అలాగే వ్రత కథ కూడా ఉంటుంది. తప్పనిసరిగా వ్రత కథ కూడా చదవాలి. మా దగ్గర పుస్తకం లేదు అనుకున్న వారు ఎవరైనా సరే మీకు గూగుల్ పీడిఎఫ్ రూపంలో వ్రత కథ కూడా ఉంటుందండి. కథ చదవండి. మరి ఎవరైతే పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారు తప్పనిసరిగా నాన్ వెజ్ అది ఈరోజు తినకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం ఉండాలండి. ఉపవాసం కూడా ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు నిరాహారంగా ఉండి స్వామివారి ఆరాధన చేయాలి. అలాగే మరి ఉపవాసం ఎప్పుడు చెల్లించాలి అంటే సాయంత్రం వేళ కూడా పూజ చేసిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత అంటే చంద్రుని వచ్చిన తర్వాత నమస్కరించుకొని మీరు ఏదైతే నైవేద్యంగా పెట్టారో వినాయకుడికి ఆ నైవేద్యాన్ని బయటికి ఇంటి ఆరు బయటికి తీసుకెళ్ళి చంద్రుడి కిరణాలు పడిన తర్వాత అప్పుడు నోట్లో ప్రసాదంగా తీసుకుని ఇంట్లోకి వచ్చి ఉపవాసం అనేది చెల్లించవలసి ఉంటుంది. ఒక్కసారి చంద్రుని రాక ఆలస్యం అవుతుందండి. అంటే 10 గంటల 11 గంటల వరకు కూడా చంద్రుని అనేది రాదనమాట. మరి అప్పుడు ఏం చేయాలండి అంటే మీరు గిన్నెతో నీళ్లు తీసుకువెళ్ళి ఆకాశం వైపు చూస్తూ నీళ్ళని ఇలా వదిలేసేయాలండి. అంటే అర్ఘ్యం వదులుతున్నానమాట. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే 2 దోశలతో నీళ్లు తీసుకుని ఆకాశం వైపు చూస్తూ 3 సార్లు వదిలేసి అలాగే మీ స్క్రీన్ మీద ఒక మంత్రం ఇస్తానండి. ఆ మంత్రం చదవండి. మీరు ఏదైతే నైవేద్యంగా స్వామివారి పెట్టారో ఆ నైవేద్యాన్ని ఆకాశం వైపు చూపించి కిరణాలు పడిన తర్వాత నోట్లోకి ప్రసాదంగా తీసుకొని ఇంట్లోకి వచ్చి ఉపవాసం అనేది చెల్లించండి. ఇలా తప్పనిసరిగా చేయాలంటే ఉపవాసం ఉన్నవారు మాత్రం ప్రతి నెల కూడా సంకష్టాల చతుర్థి రోజున ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. తప్పనిసరిగా 4 నియమాలు అయితే ఉంటాయండి సంకష్ట చతుర్థి రోజున పాటించవలసిన నియమాలు. అవి ఏమిటి అంటే గరికతో పూజ చేయడం, ముడుపును కట్టడం, ఉపవాసం ఉండడం, సాయంత్రం వేళ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం. ఈ 4 తప్పనిసరిగా చేయాలండి. సంకష్టాల చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించడం వలన కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు ఆ వినాయకుడు. అంటే వివాహం ఆలస్యం అవుతున్నవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు, అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, అలాగే ముఖ్యంగా పిల్లలు మందబుద్ధిగా ఉండడం అంటే చదువులో మందబుద్ధిగా ఉంటూ ఉంటారు కదండి. కాబట్టి వారైనా సరే అలాగే జీవితంలో ప్రగతి కోసం అంటే ఉద్యోగంలో ప్రమోషను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సంకటాలన్నీ తొలగించి జీవితాన్ని సుగమం చేయడానికి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే అప్పుల బాధల నుండి విముక్తి కోసం రుణ విమోచన గణేశ స్తోత్రం, సంకటనాశన గణేశ స్తోత్రాన్ని అయితే చదవలసి ఉంటుంది. ఈ విధంగా సంకష్ట చతుర్థి పూజా వ్రతంలో ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నామని కోరుతూ మీరు ఈ పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నవారు తప్పనిసరిగా ఈ విధంగా చేయాలి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి సంకష్ట చతుర్థి పూజా పుస్తకము. అందులోనే స్వామివారికి పూజ ఎలా చేయాలి అంటే 16 ఉపచారాలతో స్వామివారికి ఏ విధంగా పూజ చేయాలని ఉంటుంది. ఆ విధంగా పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే వ్రత కథ కూడా ఉంటుంది. కథ కూడా చదవాలి. ఆ పువ్వు అక్షంతలు చేత్తో పట్టుకొని కథ అది చదివిన తర్వాత స్వామివారి దగ్గర వేసి ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టడం లేదా అటుకు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టవచ్చండి. ఈ విధంగా పెట్టాలండి స్వామివారికి. అలాగే ఈ విధంగా చేసిన తర్వాత మంగళహారతులు అవి ఇచ్చిన తర్వాత తప్పకుండా స్వామివారి దగ్గర పాదాల దగ్గర వేసినటువంటి అక్షంతలను తల మీద వేసుకోండి. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అక్షంతలు అనేది వేసుకోవచ్చు. ఇలా మరి ఈ పూజా వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చా అంటే ఎవరైనా చేయవచ్చండి. ఆచారంతో పని లేదండి, ఆనవాయితీతో పని లేదు. ఎవరైనా సరే పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. కుటుంబ క్షేమం కోసం కూడా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎన్ని పూజలు చేస్తున్నప్పటికీ కూడా మనం ఏ పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నా కూడా వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆదిదేవుడైన వినాయకుడికి ప్రతి నెలలో కూడా సంకష్ట చతుర్థి రోజున ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు.
ఇలా ప్రతి నెలలో కూడా చేయాలి. ఒకవేళ ఇన్ని నెలలు పూజ చేస్తా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి వచ్చే ఇబ్బంది అంటే పీరియడ్ టైం వల్ల ఒక నెల మీకు చేయడం కుదరనట్లయితే మరుసటి నెల నుంచి పూజ అయితే కంటిన్యూ చేయవచ్చండి. ఇలా ఎన్ని నెలలైనా సరే పూజ అనేది చేయవచ్చు. మరి పూజలో పెట్టినటువంటి ఆ ముడుపుని ఏం చేయాలి అండి అంటే ప్రతి నెలలో కూడా తప్పనిసరిగా మీరు ఈ పూజ వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు ముడుపునైతే పూజలో పెట్టాలండి. పూజా వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఆ ముడుపు అనేది మీరు బీరువాలో పెట్టేసుకోవచ్చు. లేదా పూజా మందిరం మీకు సపరేట్‌గా ఉందనుకోండి అక్కడే పెట్టవచ్చు. మరి ఇన్ని నెలలు పూజ అయిన తర్వాత ముడుపుని ఏం చేయాలి అంటే గుడికి వెళ్ళాలండి. వినాయకుడి గుడికి వెళ్ళిన తర్వాత నమస్కరించుకొని మీరు ఏదైనా నైవేద్యం ఇవ్వాలనుకుంటే ఇచ్చేసి ఆ తర్వాత ముడుపు అనేది అక్కడ హుండీలో వేయవచ్చు. ఒకవేళ హుండీలో వేయడం లేదు, ఎవరు అక్కడ వేయొద్దు అని చెప్పారండి అంటే ఆ ముడుపు ఓపెన్ చేసేసి అందులో ఉన్న ఎంతైతే మీరు దక్షిణ పెట్టారో దక్షిణ అంతా కూడా హుండీలో వేసేసేయండి. బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చేసి ఉండ్రాలు చేసేసి చిన్నపిల్లలకు పంచిపెట్టండి. అంతేనండి, వినాయకుడి యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా కలుగుతుంది. పూర్తి నమ్మకంతో ఈ పూజనైతే చేయవలసి ఉంటుంది. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టండి. ప్రతి నెలలో ఒకసారి పూజ చేస్తున్నాం కాబట్టి చక్కగా కొబ్బరికాయ కూడా కొట్టండి. ఈ విధంగా పూజా వ్రతాన్ని ఆచరించండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయవచ్చు. లేదా భార్య తరపున భర్త, భర్త తరపున భార్య కూడా చేయవచ్చు. పిల్లల కోసం తల్లిదండ్రులు చేయవచ్చు. ఇలా ఈ విధంగా సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చండి. ఇలా నిండుగా స్వామివారికి అలంకరణ చేసి పూజ చేసి మనస్ఫూర్తిగా వ్రత కథను చదువుకొని మంగళహారతులు ఇచ్చి నమస్కరించుకోండి. ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా పూజ చేయండి. ఒకవేళ ఉదయం వేళ పూజ చేయడం కుదరని వారు సాయంత్రం వేళ కూడా పూజ చేయవచ్చండి. కానీ ఉపవాసం ఉండి సాయంత్రం వేళ చేయవలసి ఉంటుంది. అయితే సంకష్ట చతుర్థి అనేది ఎప్పుడు కూడా ఒక తగులు మిగులు పడుతూ ఉంటుందండి. సాయంత్రం వేళ అంటే రాత్రి వేళకి సంకష్ట చతుర్థి ఉంటుందో, ఏ తిథి ఉంటుందో, సమయానికి ఉంటుందో ఆ సమయాన్ని పరిగణలోకి తీసుకొని మనం ఈ పూజా వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి నెలలో వస్తుంది కాబట్టి ఒకసారి తిథి ప్రకారంగా చూసుకొని పూజనైతే మొదలు పెట్టుకుని చేయవచ్చండి. మేము మొదటిసారి చేస్తున్నామండి అనుకున్న వారు ఎవరైనా సరే బుధవారంతో కూడిన సంకష్ట చతుర్థి వచ్చినప్పుడు ఆ రోజున మొదలుపెట్టుకోండి. అంతా మంచి జరుగుతుంది. మీ అందరూ అనుకున్న సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.